తానే దొంగ, తానే దొర అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏసీబీ కోర్టు కొట్టేసిన కేసుకి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఎలా చూస్తారు అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసు గురించి? ఈ రోజున మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎవరైనా జైలుకి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? మీరు చెప్పండి మీడియా పూర్వకంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ తండ్రి గారు కానివ్వండి, ఇద్దరు పరిపాలనలో కూడా అధికారులకి వాళ్ళు చేసుకున్న పాపం జైలుకి వెళ్ళి వచ్చారు. వాళ్ళు తప్పులు చేస్తారు, వీళ్ళతో సంతకాలు పెట్టిస్తారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్యే రాజశేఖర రెడ్డి తప్పులు చేసి అధికారులని జైలుకి పంపించిన చరిత్ర. చంద్రబాబు నాయుడు గారిని అది రాజకీయంగా విమర్శించడం తప్ప ఇంకోటి కానే కాదు. అంటే ఆయన మీద ఆయనే కేసు కొట్టేసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. అది ఎలా సాధ్యమండి? ఆయన మీద ఆయన అయ్యే రాజ్యాంగ ఉల్లంఘన అంటే అది రౌడీజం చేసేటువంటి వ్యక్తులకే ఇటువంటి మాటలు కోర్టుల మీద గౌరవం లేకుండా మాట్లాడేటువంటి భాష అది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే బెయిల్ మీద సిగ్గు లేకుండా 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. నీకు నిజంగా సిగ్గుంటే ధైర్యం ఉంటే నిజంగా రాజకీయ నాయకుడు అయితే నువ్వు బెయిల్ రద్దు చేసుకొని జైలుకి వెళ్ళు, నువ్వు అప్పుడు మగోడివి. అంతే తప్ప నీవు 12 సంవత్సరాల నుంచి జైలు నుంచి దాక్కున్న దొంగవి. నువ్వు చంద్రబాబు గారి గురించి కోర్టు తీర్పుల గురించి మాట్లాడే అర్హత నీకుందా? లేదు. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్. వాళ్ళ నాని గారు గుడివాడ పేరు రాసిన ఒక పేపర్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అసలు ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు కొడాలి నాని గుడివాడకి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు. మరి ఆయనకి రాబందులు లేక పీకి తినడం తెలుసు, కానీ గుడివాడ పేరు రాయకుండా గువాడవా అని రాశాడు. అది వైసీపీ నాయకుల తీరు ఇలాగ ఉంటుంది. వాళ్ళు అక్రమ సంపదల మీద, దోపిడీల మీద ఉన్నటువంటి ధ్యాస సొంత ఊరు గెలిపించిన ప్రజల మీద ఆ ఊరు పేరు సరిగ్గా లేకపోవడం, రాయకపోవడం దురదృష్టకరం. ఇటువంటి వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారు. అది మనం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే యాదృచ్ఛికంగా రాశారంటారా, లేదంటే ఆయనకి తెలియక అలా రాశారంటారా? ఆయనకి చదివే రాదు కదండి. ఆయన చదువు రాదు కాబట్టి ఎదర జీ అనే అక్షరం తెలుసు, లాస్ట్లో డా అనే అక్షరం తెలుసు, అంతా తప్ప ఇంకా వేరేది కాదు. గబగబా గీకి బరికేసాడు. అది మనం అనుకోవాలి. ఆయన ఏ తప్పు రాసినా కానీ, ఆయన ఏ తప్పు రాసినా మనం అనుకోవాలి. ఆయన రాసిన దాంట్లో గువా డవా అని రాశాడు. అది పరిస్థితి. ఏంటండి అసలు చాలా కాలం తర్వాత ఆయన మీడియా ముందుకు కూడా వచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి 6 నెలల తర్వాత వస్తాను, ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్తాను ఉన్నాడు ఆయన. ముందు ఆయన గెలవమనండి గుడివాడలో. ఆయన గెలిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ప్రజలు చేత్కరించారు. ఆయనకు తెలిసినోడు ఎవడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడు, చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి మీ ఇళ్ల తలాలని కాజేస్తారని చట్టం తెచ్చి భయపెట్టాడు అందరినీ. కాబట్టి ఇంకా ఆయన గెలిపించేది వచ్చే ప్రసక్తి లేదు. ఎట్టాటి గోలీ సోడా నాణీలు ఎంతమంది వచ్చినా కానీ అది చెల్లవ. ఆంధ్ర ప్రజలు ఒక నిర్ణయంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం నెక్స్ట్ కూడా మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వమే. అంత ఛాన్స్ వైసీపీ వాళ్ళందరూ కూడా టీడీపీయా, బీజేపీయా, జనసేన అని ఎత్తుక్కుంటున్నారు. ఆ 11 మంది కూడా జగన్మోహన్ రెడ్డి తీసేది 10 మంది ఇంకా లేరు. వాళ్ళు కూడా సర్దుకుంటున్నారు, పెట్టేపేట సర్దుకొని. కనుక అసలు ఆయన అధికారంలో తేటం దేవుడికి ఎరుక. గుడివాడలో ఆయనకి వెళ్ళమనండి. ఆయన గుడివాడ వెళ్తానికి రోడ్లు వేసాడండి. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి అంకిపాడు నుంచి గుడివాడ వెళ్ళే రోడ్డు ఉంది, చూశారుగా. ఈ రోజు కూడా ఏం 20 ఏళ్ళు ఉన్నాడు, మంత్రిగా చేశాడు. మరి ఎన్ని చేయాలి ఆయన డెవలప్మెంట్? సొల్లు కబుర్లు, ఫిరాయింపులు, ఈ దోపిడీలు, అక్రమాలు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడమే ఆయన చదువుకున్నది. జగన్మోహన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ ఈయన చదువుకున్నాడు. అది తెలుసు ఆయనకి. అది తప్ప ఇంకా ఆయనకి ఏమీ తెలవదు. ఆయన 20 సంవత్సరాలు ఉన్నవాడైతే గుడివాడ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లతో ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. కానీ దురదృష్టం ఆ వైసీపీ నాయకుల పనితీరు అలా ఉంది. మీరు ఎలా చూస్తారండి? నిన్నే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వైజాగ్లో దాదాపు 8
ఐటీ కంపెనీలకి భూశంకుస్థాపన కార్యక్రమంలో కూడా వీళ్ళిద్దరూ పాల్గొనడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ అసలు ఈరోజు? చాలా సంతోషం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, పరిగెడుతున్న ఆంధ్రప్రదేశ్, వెలుగుతున్న ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఇవాళ ప్రపంచ దేశాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి. అద్భుతంగా అక్కడ డెవలప్ అవుతుంది, కంపెనీలు వస్తున్నాయి, శరవేగంగా దూసుకుపోతుంది ఇండియాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. దాని కారకులు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, యువనాయకుడు నారా లోకేష్ గారు చర్యలు. మరి ప్రపంచ దేశాలు వెళ్ళి పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్కి రండి, పెట్టుబడులు పెట్టండి, మీ కంపెనీలు సుక్షితంగా ఉంటాయి, ఎంతో అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి ఆయన కోరటం, అలాగే వాళ్ళు రావడం జరిగింది. ఏంటంటే ఎలా చూస్తారు మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ చేయడం జరిగిందన్న ఆయన్ని, మరి దాని మీద కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నదమ్ములు జంట హత్య కేసులో ముద్దాయిగా ప్రభుత్వం చేత, పోలీసుల చేత రూపించబడింది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, రూఢి అయింది కాబట్టి వాళ్ళకి కోర్టులు, కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు శిక్ష ఖరారు, బెయిల్ రాకుండా వీళ్ళని చెరసాలలోనే ఉంచాలి అని చెప్పి ఇచ్చారు. దాని మీద ఎవరు ఏడిచినా, ఎవరు బాధపడినా, అంతకుముందు కూడా వాళ్ళు అలాగే చేశారు కదా. అంతకుముందు కూడా వాళ్ళు అలాగే చేశారు. ఎంతోమంది పుస్తెలు తెంపేసిన చరిత్ర పిన్నెల్లి సోదరులది. మరి వాళ్ళందరూ ఎలా బాధపడ్డారు? ఆ ఆడకూతురులు ఎంతమంది ఊర్లో లేకుండా పారిపోయి నాగార్జున సాగరం, మిర్యాలగూడ, హైదరాబాదు, ఇటు వచ్చి పల్నాడు దాటిపోయి గుంటూరు ఇట్లా దాక్కున్న పరిస్థితుల్ని చేసింది వాళ్ళు, పిన్నెల్లి సోదరులు. వాళ్ళకి క్షమించడం కుదరదు కాబట్టి కోర్టు వాళ్ళకి శిక్ష విధించింది, జైల్లో పెట్టాలని. అంతే తప్ప ఇలా వాళ్ళ ఇంటి వాళ్ళే ఆడవాళ్ళ, వేరే వాళ్ళు ఆడవాళ్ళు కదా. వీళ్ళు చంపబడినటువంటి వాళ్ళు ఎంత అరాచకాలు చేసి చంపారు. వాళ్ళ గురించి ఈ రోజున మాట్లాడాల్సిన అంత అవసరం లేదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కోర్టులు ఖరారు చేసినాయి. అంటే పల్నాడులో దాదాపు 2 దశాబ్దాలు, అంటే దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అలాంటి వ్యక్తిని దిగదార్చడానికి ఈరోజు ఇలాంటి కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏమంటే ఆధారాలు లేకుండా పోలీసులు, కోర్టులు చర్యలు తీసుకోవు. అది నిజం నిర్ధారణ కోర్టు తెలుస్తుంది నిదానంగా. ఉదాహరణ చూడండి, చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అది కోర్టు కొట్టేసింది, ఏసీబీ కోర్టు. అలాగే నిరూపించబడి బయటకు రావాలి, అంతే కదా. అట్లా వస్తుంది ప్రజాస్వామ్యం అంటే. అలా కాకుండా వీళ్ళు ఏదో ముసలి కన్నీరు కారిస్తే అది ప్రజాస్వామ్యం ఎలాగవుతుంది? రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపించారు, జడిపించారు వాళ్ళు. కాబట్టే వాళ్ళకి ఇలా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలుపరుస్తున్నారు కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ. కనుక వాళ్ళకి ఆ శిక్షకు గురవుతున్నారు.